ఇటు హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 2 రోజులు గడుస్తున్న బాలిక హత్య కేసులో మిస్టరీ వేయటం లేదు. బాధిత కుటుంబం ఉంటున్న బిల్డింగ్లోని వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా ఆ బిల్డింగ్కు బయట వ్యక్తులు ఎవరూ వెళ్లలేదన్న నిర్ధారణకైతే వచ్చారు పోలీసులు. గత 2 రోజులుగా 4 అనుమానితులను విచారించినా ఎలాంటి పురోగతి లభించలేదు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? అది కుక్కడపల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూస్తున్నటువంటి G+2 భవనం పైనటువంటి పెంట్ హౌస్ లోనే ఈ హత్య జరిగింది. హత్య జరిగి 2 రోజులు కావస్తున్నా మొత్తం 4గురిని విచారించారు. ఈ 4గురు విచారించిన తర్వాత కూడా పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కక్షల కారణంతోనే ఎవరైనా హత్య చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా కూడా ఆ యువకుడు ఏదైతే అనారోగ్య కారణాల వల్లనే తాయెత్తులు కట్టుకున్నాననేది పోలీసులకు వివరణ అయితే ఇచ్చారు. అయితే దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని మరోసారి పరిశీలించారు. ఇటు వేలిముద్రలు, ఇటు సెల్ ఫోన్ CDR డాటా ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిన్న డీసీపీ సురేష్ కుమార్ కూడా సంఘటనకి చేరుకొని పరిశీలించారు. ఒంటి మీద ఇప్పటికే 20 కాట్లు ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వెల్లడైంది. పోస్ట్మార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఆ మెడపైన కూడా 10 గాయాలున్నట్లుగా గుర్తించారు. ఇటు పోస్ట్మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో హత్య జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఆ సమయంలోనే బాలికలు కేక వేసినట్టుగా తెలిసింది. పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం 4గురిని విచారించారు. మంగళవారం రోజున ఒకరిని విచారించగా నిన్న అయితే గత 3 రోజులుగా మొత్తం 4గురిని విచారించారు. అయినా కూడా పోలీసులు పురోగతి సాధించలేదు కాబట్టి ఉన్న CDR టెక్నికల్ డాటా ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. హరి, ఓకే అమర్.